ఈయన ఎంతో ప్రేమగా కొనుక్కుని రూ. 450 చెప్పులు తెగిపోయాయి. హలో బ్యూటిఫుల్ పీపుల్, బర్మా ఫుడ్ జంక్షన్ విజయవాడలో ఓపెన్ చేసిన ఇది మూడో రోజు అనమాట. మన సిగ్నేచర్ డిషెస్ అయిన బర్మా రామెన్ అలాగే కొబ్బరన్నం అయితే నార్మల్ గా సేల్స్ అవ్వట్లేదండి విజయవాడలోని. వచ్చిన ప్రతి కస్టమర్ దగ్గరికి వెళ్లి రివ్యూస్ అయితే అడిగాం అనమాట. చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది మన ఫుడ్ జంక్షన్ కి. 60 ఏళ్ళలోని ఈ బామ మన కిచెన్ లోని నడుమొంచి మరి ట్యాప్ పట్టుకొని సిమెంట్ ఇటుకలతో కట్టేస్తుంది అనమాట. మన బుజ్జి బుజ్జి సబ్స్క్రైబర్లు వచ్చి నూడిల్స్ అయితే ఆర్డర్ చేసుకుని తిన్నారు. అప్పుడు నా చెప్పులు తెగిపోయి చెప్పులు కొండం అని చెప్పేసి విజయవాడలోని సందులు సందులు బొందులు గుందులు అన్ని తిరిగేస్తున్నాను అనమాట. సూపర్ ఉంది విజయవాడ అసలు. అలా తిరుగుతూ తిరుగుతూ ఆ ఎదురు కనబడుతున్న ఆటోలో మన సబ్స్క్రైబర్ మన బాయ్ చెప్తున్నారు. ఈ తమ్ముడు నాకు ఏం కావాలని అని అడిగాడు. అప్పుడే వాడికి అదిరిపోయి రిప్లై ఇచ్చా. టైం పాస్ అవ్వక అటు ఇటు తిరుగుతున్నాను ఏమనుకోక అన్న. గోమార్తో కొద్దిసేపు మాట్లాడుకొని అక్కడ నుంచి బాయ్ చెప్పేసి మన విజయవాడ షాప్ లో మిక్సర్ గ్రైండర్ కావాలంటే తీసుకున్నాను. అండ్ ఈ షాప్ లోని ₹300 పెట్టి చెప్పులు కూడా కొనుక్కున్నాను అనమాట. షాపింగ్ అది చేసుకొని షాప్ కి వస్తే మా మాస్టర్ చూడండి టైం 3:30 అవుతుంది. వాడి గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుకుంటూ ధీమాగా వస్తున్నాడు. అండ్ మన సబ్స్క్రైబర్స్ ఒంగోలు నుంచి ఉయ్యూరు నుంచి చాలా దూరం నుంచి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా హార్టీ థ్యాంక్ యూ. ఉంటా మరి. జై శ్రీరామ్.